ఏపీలో ఓ దొంగ అఘోరా బాబా రాసలీలలు బయటకొచ్చాయి. అఘోరా పేరుతో రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. అతని పేరు అఘోరా బాబా అలియాస్ రాజేష్ నాథ్ గా చెప్పుకుంటున్నాడు. ఇతగాడు ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందినవాడు. తాజాగా ఈ రాసలీలల బాబా ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకర చాటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక రూమ్ బుక్ చేశాను, ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామంటూ చాటింగ్లో పేర్కొన్నాడు. అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో 2024 ఏప్రిల్లో రాజేష్ నాథ్ వద్దకు వెళ్ళింది. తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం చెప్పమంటే నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ 20 నుంచి బాధితురాలతో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చాటింగ్లో వంకర మాటలు మాట్లాడుతూ అమ్మాయి లైంగిక జీవితం గురించి ఆరా తీయటం మొదలుపెట్టాడు. ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలి అంటూ కూడా అసభ్యంగా చాట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయం పైన తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. అఘోరా బాబా రాజేష్ నాథ్ తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది. రాజేష్ నాథ్ను తనలా ఎవరూ మోసపోవద్దు అంటూ కూడా పేర్కొంది. అఘోరా పేరుతో కామవాంఛ తీర్చుకుంటున్నాడని పేర్కొంది. చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేశాడు, అందరినీ రాజేష్ నాథ్ బారి నుంచి విడిపించండి అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలాగా ఉండగా బాధితురాలు రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటి అంటే, నేను నా పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని. నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ నేనున్నా కదా, నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన ఆ మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తణుకు ఆ రాజేష్ నది కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. అఘోరి అమ్మ ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందుండి పోరాడతారు, ఆడపిల్లని రక్షించుకుంటారు అనే నమ్మకం నాకుంది. నా బాధని మీరు అర్థం చేసుకుని ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని భావిస్తూ మనందరం అఘోరి అమ్మకి సపోర్ట్ చెయ్యాలి, అమ్మని వెనుక్కుని నడిపించాలి. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని చెప్పి నేను చేస్తున్నాను. నాలాగే ఇంకెవ్వరూ బాధపడకూడదు. ఇలాగా ఆ రాజేష్ నా దగ్గరికి వెళ్ళి మోసపోకండి. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్పగలను. ఏపీలో ఓ దొంగ అఘోరా బాబా రాసలీలలు బయటకొచ్చాయి. అఘోరా పేరుతో రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. అతని పేరు అఘోరా బాబా అలియాస్ రాజేష్ నాథ్ గా చెప్పుకుంటున్నాడు. ఇతగాడు ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందినవాడు. తాజాగా ఈ రాసలీలల బాబా ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. రూమ్ బుక్ చేశాను, ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామంటూ ఆ చాటింగ్లో పేర్కొన్నాడు. అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో 2024 ఏప్రిల్లో రాజ్నాథ్ వద్దకు వెళ్ళింది. తన సమస్యలు చెప్పుకొని పరిష్కారం చూపించాలి అని కోరగా నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ 20 నుంచి కూడా బాధితురాలతో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చాటింగ్లో వంకర మాటలు మాట్లాడుతూ ఆ అమ్మాయి లైంగిక జీవితం గురించి కూడా ఆరా తీయటం మొదలుపెట్టాడు. ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలి అంటూ కూడా అసభ్యకరంగా చాట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. అఘోరా బాబా రాజేష్ నాథ్ తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది. రాజేష్ నాథ్ విషయంలో తనలా ఎవరూ మోసపోవద్దని పేర్కొంది. అఘోరా పేరుతో కామవాంఛ తీర్చుకుంటున్నాడు బాబా అని పేర్కొంది. చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేశాడు, అందరినీ రాజేష్ నాథ్ బారి నుంచి విడిపించండి అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా బాధితురాలు రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.